మీకు ఒక విషయం తెలియదండి, ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫర్మర్ గా మారానో కుటుంబానికి దూరం అయిపోయాను, సొసైటీకి దూరం అయిపోయాను, ఫ్రెండ్స్ కి దూరం అయిపోయాను, నా అనుకున్న వాళ్ళందరికీ దూరం అయిపోయాను. కారణం ఒక ట్రాన్స్ఫర్మర్ గా మారడం. అప్పుడు అనుకున్నారా నేను చేసింది తప్పని? నేను రైట్ అని చెప్తాను, ఇప్పటికి రైట్ అని చెప్తాను. ఓకే, ఎందుకనంటే ఈ విధంగా నాకు జన్మగా పుట్టడమే నాకు హ్యాపీనెస్ ఫీల్ అవుతాను. ఏంది సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు, జనాలు మమ్మల్ని వెట్టి పొడవడం, ఇది మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? దీన్ని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నా యొక్క ఈ జన్మగా పుట్టడం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అని అంటే ఒక ట్రాన్స్జెండర్ గా పుట్టి నేను ఒక ఎంఏ సోషాలజీ పూర్తి చేసి నేను ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఈ రోజు అంటే నేను ట్రాన్స్జెండర్ అయిపోయిన వాళ్ళ తిట్టని మూల పడిపోతే ఈ రోజు నీ స్టేజ్ దగ్గర వచ్చేదాన్ని కాబట్టి నేను ఇక్కడ పిలిచేవాళ్ళు కాదు. నా కమ్యూనిటీ అందరూ ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను. ఇక్కడ వస్తూ ఉంటాయండి చాలా కామెంట్, బయటప్పుడు ప్రతి ఒక్కరు ఒక కామెంట్ చేస్తాను నన్ను, అరే 0.5 పోతుంది, అదే చెక్కగడ పోతున్నారు, అదే వాళ్ళు రకాల పేరు పెట్టి పిలిచేవాళ్ళు. వాళ్ళు అనే మాట నేను విని ఆ రోజు బాధపడితే ఈ రోజు స్టేజ్లో ఉండేదాన్ని కాదు. అలా వింటే నా సొసైటీ నాకున్న నా కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను సమాధానం చెప్పేదాన్ని కాదు కదా. ఈ రోజు ఆ మాటలు పడి నేను కాముష్గా ఉన్నాను కాబట్టి ఈ రోజు వాళ్ళందరికీ నా కమ్యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాను. నా కమ్యూనిటీ జీవన విధానం ఇది, మేము ఇలా ఉంటామని చెప్పుకోవడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు.